సో ఇప్పుడు కొంతమంది ఒక 4-5 పేర్లు చెప్తాను, వాళ్ళకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా లేదా మీ అంచనా ప్రకారం చెప్తారా? వుడ్ యూ మైండ్ డూయింగ్ దట్? షూర్. మెగాస్టార్ 100%. Yes, yeah. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. I'm not so sure about Pawan Kalyan. Yeah, but చిరంజీవి గారికి ఉంది. Yeah. Why do you say the latter? Pawan Kalyan, because I feel him నవ్వుతాడు కానీ సెన్స్ ఆఫ్ హ్యూమర్కి నవ్వడానికి there is no connection. Yeah. తనలో తను ఏదో దేనికో నవ్వుకుంటాడు కానీ ఐ డోంట్ థింక్ హీ కెన్ టేక్ ఏ జోక్ ఆర్ హీ కెన్ క్రాక్ ఏ జోక్. చంద్రబాబు నాయుడు ఐఎమ్ షూర్ హీ హెస్. KCR has fantastic sense of humor. Yeah. సో మీరైతే అందరినీ చదివేశారు. రోజు ఒక పుస్తకం పట్టుకుని వీళ్ళకి హిందీ లేదు అని చేస్తుంటారా? ప్యారల్ ప్రాసెసింగ్ అలా అయిపోతుందా? మీ బ్రెయిన్ మీరు ఆలోచిస్తున్నప్పుడు కూడా మీ బ్రెయిన్ ఆలోచిస్తుంది. That is what someone told me. You're thinking even when you're thinking. Which is so true. I mean, just imagine, when would you have sat and thought about all these things? Yeah, that is strange. Seriously, I mean, this is... Mahesh Babu? Yeah, of course. Yes, terrific sense of humor. Yeah. Terrific. సరే, అయితే మన వాళ్ళందరికీ కొద్ది గొప్ప ఉంది కాబట్టి మనం బాధపడక్కర్లేదు. Of course, everyone has a different kind of it. Not exactly the same. జంధ్యాల సినిమాలు చూసారా? జంధ్యాల గారి సినిమాలు నాకు ఇప్పుడు సుత్తివేలు ట్రాక్ ఐ యూస్ టు రియల్లీ ఎంజాయ్. బట్ ఈ మధ్యన నాట్ దట్ ఐ వాచ్ మెనీ ఫిల్మ్స్ బట్ ఐ ఫీల్ సమ్వేర్ దట్ కైండ్ ఆఫ్ హ్యూమర్ హెస్ గాన్. అది ఇప్పుడు లేదని అనుకున్నా. జంధ్యాల గారి టైంలో ఉన్న నేనైతే చూడలేదు ఈ మధ్యకాలంలో. అండ్ అంటే అక్కడ ఒక సిచ్యువేషన్లో అంటే ఇప్పుడు జంధ్యాల గారి సుత్తి ట్రాక్ అనేది ఎవ్రీబడి యూస్ టు గో త్రూ దట్. దాన్ని కవర్ చేశారు కాబట్టి ఇట్ ఈస్ నాకు ఫస్ట్ టైం ఈ శ్రీవారికి ప్రేమ లేఖ వచ్చింది. దాంట్లో ఏంటన్నా ఇప్పుడే వచ్చావంటే లేదురా నిన్నే వచ్చి మెట్ల కింద దాక్కున్నా అంటాడు. ఆ కైండ్ ఆఫ్ ఎ డైలాగ్, ఐ మీన్ ద స్పాంటేనిటీ ఇన్ ద వే దే సెడ్ అట్ దట్ టైమ్, దే ఆర్ వెరీ వెరీ ఈజీ టు డూ ఇట్ అండ్ వెరీ రిలేటబుల్. అలాగే మాట్లాడతారు అందరూ మాట్లాడేది. మీరు ఈ సినిమాలు ఎప్పుడు చూసారో, ఆ పుస్తకాలు ఎప్పుడు చదివారో, ఆ డైలాగులు మీకు ఇంకా ఎలా గుర్తున్నారు? మీరు మెమరీ కోసం ఏం తింటారో? సీరియస్లీ పాయింట్ వెన్ యువర్ ఏమంటారు దాన్ని ఒక ఎఫెక్ట్ అంటే లైక్ ఐ సెడ్ హ్యూమర్ ఈజ్ ఆఫ్ వేరియస్ టైప్స్. రైట్. కమర్షియల్ సినిమా ఎస్పెషలీ దోస్ టైమ్స్, నాట్ దట్ ఇట్ డజంట్ హ్యాపెన్ నౌ, బట్ కొంచెం ఐ మీన్ ద వే ఇట్ ఈస్ సెడ్ మారి ఉండొచ్చు కొంచెం. అండ్ ఐమ్ నాట్ వెరీ వెల్ వర్స్డ్ విత్, ఎందుకంటే ఎక్కువ చూడలేదు కాబట్టి. ఆ టైంలో సినిమా ఎంత సీరియస్ ఉన్నా స్టోరీ వైజ్గా నేను చెప్పేది, కాన్స్టెంట్లీ దే విల్ బీ యూస్ టు పుట్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ హ్యూమర్. అంటే అది ఏం అసలు క్యారెక్టర్కి సందర్భం ఉందంటే క్యారెక్టర్ దే విల్ డిజైన్ లైక్ దట్. కానీ ఆ క్యారెక్టర్ విలను వాడంటే మనం భయపడాలి అనేది పక్కన పెట్టి వాడు కూడా మనం ఎంటర్టైన్ చేయాలి అనేది ఫిక్స్ అయిపోతారు అన్నమాట. దట్ ఈస్ హౌ దే యూస్ టు డిజైన్ కమర్షియల్ సినిమాలో హాస్యం అనేది. ఇప్పుడు రావు గోపాలరావు విలన్ అనుకోండి వేటగాడులో, ఆయన మొత్తం యానిమల్స్ని చంపేసి వాటి స్కిన్స్ ఎక్స్పోర్ట్ చేసేసి అలాంటి పనులు చేసి అతన్ని ఆపటానికి ఎన్టీ రామారావు గారు వస్తారు. అది స్టోరీ బేసిక్గా. మీరు అలాంటి సినిమాలో అంటే యానిమల్ పోచింగ్, వైల్డ్ లైఫ్ గూడ్స్ స్మగ్లింగ్, అలాంటి దాంట్లో భయంకరమైన విలన్స్ అందరూ రేపులు చేస్తూ ఉంటారు, రాఘగోపాలరావు పనిచేసేవారు అందరూ. సడన్లీ అవుట్ ఆఫ్ ద బ్లూ దెర్ ఇస్ ఎ సీన్ వేర్ హిజ్ మన సత్యనారాయణ తోటి ఈస్ట్ స్టోర్పురం స్టేషన్ మాస్టర్ తన ఫస్ట్ సన్ను తన అతి కష్టమైన బ్యారిస్టర్ టెస్ట్ ఫస్ట్ను పాస్ అయ్యి ఇంటికి వస్తే ఫీస్ట్ ఇచ్చి పేస్ట్ పెట్టి మరి పళ్ళు తోముకున్నాడు. ఇప్పుడు అదేంటి, యు ఆర్ జస్ట్ ట్రైంగ్ టు ఇంప్రెస్ ద ఆడియన్స్ ఫర్ దట్ వన్ మూమెంట్ అండ్ వీఆర్ ఇంప్రెస్. అప్పుడు ఏమేంటంటే ఈ మొత్తం సినిమాలో ఫైనల్గా బయటకు వచ్చేటప్పుడు ఇవే గుర్తుంటాయి, స్టోరీ గుర్తుండదు. నేను వేటగాడు ఎన్నోసార్లు చూస్తుంటాను, నాకు స్టోరీ గుర్తులేదు. నాకు ఇక్కడ రాఘగోపాలరావు డైలాగు, అక్కడ ఒక పాట, ఇక్కడ ఒక అది. సో పీపుల్ కాన్స్టెంట్లీ వాంట్ సంథింగ్ టు be impact and in a positive way, which is the reason ఒక ఎంటర్టైనింగ్ థింగ్ అనేది మనకున్న బాధల్లోంచి టక్క నవ్విచ్చేస్తే దాన్ని మర్చిపోవచ్చు ఆ టైంకి అనేది ఉంటుంది. అండ్ నేను నా కెరియర్లో కెరీర్ అంటే నేను ఫిల్మ్ కెరీర్, ఐ మీన్ డైరెక్షన్ కెరీర్ కూడా అంటలా, ఐ ఆల్వేస్ ఫెల్ట్ మోస్ట్ అంటే ట్రాజిక్ సిచ్యువేషన్స్ ఎక్కడైతే మనం అనుకుంటామో మ్యాక్సిమం హ్యూమర్ అక్కడ ఉంటుంది.
ఏది జరుగుతున్న టైంలో అది నోబడి విల్ బిలీవ్. అంటే మనం దూరం నుంచి చూస్తే అసలు ఎంత సాడెస్ట్, అసలు ఫీలింగ్స్ లేవు అని అనుకుంటారు కదా. కాదు, ఎంతో ఇలా అయిపోతూ ఉంటుంది. నిజంగా చూస్తే అక్కడ కామెడీ జరుగుతుంటాయి అక్కడ యాక్చువల్గా. బట్ నవ్వలేం కదా అలాంటి సిచ్యువేషన్స్లో. ఆ సిచ్యువేషన్ నవ్వకపోవచ్చు, కానీ ఒకసారి మనం బయటకు వచ్చిన తర్వాత ఇఫ్ యూ రిమెంబర్ దాట్, ఇఫ్ సమ్వన్ టెల్స్ యూ దట్, ఇట్ సౌండ్స్ వెరీ ఫనీ. యూ ఆల్సో రోట్ అబౌట్ దిస్ ఇన్ నా ఇష్టం, ఇది ట్రాజిక్ సిచ్యువేషన్ వేర్ ప్రేమ కథ. ఇప్పుడు అది ట్రైన్ పడిపోయిన తర్వాత నేను ఫస్ట్ కొంచెం సేపటికి రియలైజ్ అయ్యాను. అంటే ఇది పెద్ద సౌండ్ ఏదో వచ్చింది. సౌండ్ వచ్చిన తర్వాత సైలెన్స్ కంప్లీట్గా. ఏమైనా కలగంటున్నానే ఏంటి అని నేను లెగటానికి నేను అప్పర్ బతులు కొట్టుకున్నాను. లెగటానికి ట్రై చేస్తే ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ అప్. దట్స్ వెన్ ఐ రియలైజ్ మై హెడ్ వాజ్ ప్రెస్సింగ్ అగేన్స్ట్ ద వాల్ ఆఫ్ ది, ఎందుకంటే కోచ్ ఇలా ఉంది ఇంక్లైన్. సో ఇలా పడుకున్నాను కాబట్టి నా తల నొక్కుపోయింది ఇక్కడ జస్ట్ యూనో. సో కిందకు వచ్చి ఏదో కింద మీద పడి ఒక డోర్లోంచి వచ్చి ఫుల్ బురద అక్కడ. నేను అంత ముందు రోజే కొత్త షూస్ కొనుక్కున్నాను. ఆ షూస్ వేసుకుని వచ్చాను. ఆ బురదలో కాలు షిట్ అంటే నాకు ఫస్ట్ నా షూస్ పోయినాయి అని బాధ. మొత్తం తల పోయింది. ట్రైన్ పడిపోతే నా షూస్ పోయినాయి. అరే అనవసరంగా వేసుకున్నాను అని దాని గురించి ఒక 30 seconds షూస్లో ఉన్నా. ఏంటి అక్కడి నుంచి కొంచెం ముందు ఫుల్ రాత్రి కొంచెం అనిపిస్తుంది. అప్పుడు ఎవరు పక్కన వాళ్ళు ఏదో అన్నారు మొత్తం అది ట్రైన్ యాక్సిడెంట్. అది చూస్తున్నాం ట్రైన్ యాక్సిడెంట్ అయింది నాకు. యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు యాక్సిడెంట్ ట్రైన్ అంతా పడిపోతే ఇంకా యాక్సిడెంట్ అయిందని మళ్ళీ అంటే ఆడు నమ్మలేకపోతున్నాడు. అంటే అయింది కదా అంటే నేను కూడా అనాలి అని ఆడు ఉద్దేశం అన్నమాట. అంటే ఇది అనేబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ స్టూపర్. ఈ లోపల వచ్చారు ఆయన డాక్టర్, మన కేఎల్ నారాయణ ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు ఆయన. ఆయన దిగటమే ఇప్పుడు ఇదేంటిది రెస్క్యూ ట్రైన్ రావడానికి చాలా టైం పడుతుందండి. ఆయన లోపల నుంచి ఒక దుప్పటి తీసుకొచ్చి ట్రైన్ ట్రాక్స్ మీద పెట్టి పడుకున్నారు ఆయన. అంటే ఈ ఫర్గాట్ ఇట్ ఇన్ వన్ మినిట్. దాని తర్వాత ఇంకో స్లోగా ఇక్కడ వస్తున్నాడు. అప్పుడు ఏంటి మా పాయింట్లో ఎవరు పోలేదు, జస్ట్ ట్రైను గుద్దేసి పడిపోయింది, ఎవరికి ఏం దెబ్బలు తగలలేదు అనే ఒక ఫీలింగ్లో ఉన్నాం. సో నేను ఒక కొంచెం నడుస్తూ ఉంటే ఒక సడన్గా ఒక మనిషి ఉన్నాడు, ఆ కాలు లేదు, ఆడు అరుస్తున్నాడు. అప్పుడు ఫస్ట్ టైం ఐ రియలైజ్ దట్ సమ్ ఇంజురీస్ ఆర్ సంథింగ్ హ్యాపెండ్. ఇంకొంచెం ముందుకు నడిస్తే ఒక ట్రైన్ ఇలా ఒక కోచ్ ఇలా జస్ట్ ఆల్మోస్ట్ సగం ఇలా నొక్కుపోయి ఉంది. దాని లోపల నుంచి ఒక అతను అరుస్తున్నాడు నొప్పితోటి, నీళ్ళు అడుగుతున్నాడు. అరే నీళ్ళు మంచి నీళ్ళు అంటే ఒకడు వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి ఆడికి అందించిపోతున్నాడు ఇది కిటికీల నుంచి. వెనకాల నుంచి నీళ్ళు ఇవ్వద్దు అన్నాడు ఒకడు. ఎందుకు అన్నాడు అంటే నీళ్ళు ఇస్తే ఏమవుతుందంటే అన్నాడు. ఇప్పుడు మెడికల్ క్లాస్ మొదలెట్టాడు. ఆడు మెడికల్ క్లాస్ చెప్తున్నాడు, నీళ్ళు ఇచ్చేవాడికి వెనకాల నుంచేమో నీళ్ళు అని ఆడు అరుస్తున్నాడు. సో ఇప్పుడు ఇది కామెడీ ఏంటి నాకు తెలియదు, ఐ డోంట్ నో. ఈ లోపల నేను ఏదో ఫోన్ ట్రై చేస్తున్నాను, అది రావట్లేదు, బ్యాటరీ ఏదో. ఒక ఆవిడ వచ్చారు, 100 రూపీస్ ఇస్తా ఒకసారి ఫోన్ చేయొచ్చా అంటే నేను లేదండి బ్యాటరీ లేదు, 100 రూపీస్ ఇస్తానండి. కాదండి 100 రూపీస్ కాదు, ఫోన్ పనిచేయదు, అందుకని నాకు దొరకట్లేదు అన్న. ప్లీజ్ అంటే ఇప్పుడు ఆవిడేంటి నాకు ఉండి కూడా నేను ఇవ్వడం ఇష్టం లేదు అని నాకు బార్గెనింగ్ మొదలెట్టి ఫైనల్గా షీ రీచ్ 300 రూపీస్. నేను 300 కాదండి 3 lakhs ఇచ్చినా నా ఫోన్ లేదు. ఇలాంటి సీన్లు ఎదుగుతున్నాయి మొత్తం. ఇది నా ఒక్కడితోనే కాదు, అన్ని చోట్ల. సో ఒకడేమో ఒక ఊరు నుంచి ఒక పొలం ఉంది, ఆ పొలంకి అక్కడి నుంచి వచ్చాడు ఒక ఊర్లో అతను. మా ఊర్లో ఎప్పుడు జరగలేదండి అది అంటాడు. మా ఊర్లో ఎప్పుడు జరగలేదంటే మా ఊర్లో ఎప్పుడు జరగలేదండి ఇలాగా అంటున్నాడు. ఇప్పుడు ఆడితో ఏం చెప్పాలి? కానీ ఏంటంటే ఎవ్రీబడి లుక్స్ అట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్. And that's what creates the humor. ఆ పర్స్పెక్టివ్లో చూస్తా అంతే. Creates the humor. That is humor in life. For more updates, like, comment.
Subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.